ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో ఏంటంటే, మనం ఒక బుక్‌కి కవర్‌ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకున్నాం. అయితే అది తెలుసుకునే ముందు మనకేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ తాలూకా సైజ్ అనేది ఏదైతే ఉంటుందో, అది మనకి బుక్ తాలూకా కవర్ తాలూకా సైజ్ మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ బుక్ కవర్ తాలూకా డిజైన్ అంటే నేను తీసుకున్న బుక్ తాలూకా విత్ అయితే 21 సెంటీమీటర్స్ ఇంటూ 28.5 సెంటీమీటర్స్ అనేది ఒక పేజ్ అనమాట. ఒక పేజ్ అని చెప్పచ్చు. ఓకే. సో ఇప్పుడు మరి మనకేంటి కావాలి? డబుల్ సైడెడ్ కావాలి కదా! అంటే అప్పుడు మనకి ఎంత అవుతుంది? 21 ప్లస్ 21 అంటే మనకి 21 అంటే ఆల్మోస్ట్ 42 అవుతుంది. సో 42 ప్లస్ మనం మధ్యలో ఏం చేయాలంటే ఒక 1 సెంటీమీటర్ ఏమో స్పైరల్ టైప్ లాగా ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఇది ఎంత 42 అయితే 43 సెంటీమీటర్స్ అవుతుంది అప్పుడు. కానీ హైట్ మాత్రం 28.5 సెంటీమీటర్సే ఉంటుంది. సో ఈ డైమెన్షన్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఇన్డిజైన్ అనే అప్లికేషన్ని మనం ఫస్ట్ అంటే మనం ఇక్కడ చేయాలనుకుంటుందే ఇన్డిజైన్ అప్లికేషన్లో కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇన్డిజైన్ అప్లికేషన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్డిజైన్ అప్లికేషన్ అనేది ఎక్కడైతే ఉంటుందో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్డిజైన్ అనే అప్లికేషన్ని నేను ఇక్కడ తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి డాక్యుమెంట్ అని చెప్తాను. డాక్యుమెంట్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కస్టమైజ్లోకి వెళ్తాను. సో కస్టమైజ్లోకి వెళ్ళి ఇక్కడ నేనేం చేస్తానంటే బుక్ కవర్ అని ఇచ్చేసి ఇక్కడ విత్లోకి వచ్చేసరికి నేనేం చేస్తానంటే 21 అంటే ఎంత 42 ప్లస్ 1 సెంటీమీటర్ అంటే 43 సెంటీమీటర్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 28.5 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో నాకు ఒక పేజే కాబట్టి అదంతా కూడా ఒక సింగిల్ కవర్ పేజ్ కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దీన్ని జస్ట్ ఇక్కడ ఓకే అని చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ ఈ రకంగా నాకు ఇక్కడ క్రియేట్ అయింది. ఓకే. కానీ ఇక్కడ మార్జిన్స్ చూడండి ఎలా వచ్చిందో. సో మార్జిన్స్ ఏమైనా మనం మార్చేసుకోవాలంటే ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళి మార్జిన్స్ కాలమ్స్లోకి వెళ్తే సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మార్జిన్ అనేది ఇక్కడ నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ ఒక 10 mm పెట్టుకుంటాను. ఇక్కడేమో 2 కాలమ్స్ అని చెప్పేసి ఇక్కడ కూడా గ్యాప్ ఏమో 10 mm పెట్టుకుంటాను. ఇక్కడ ఓకే అని చెప్పడంతో నాకేమవుతుందంటే ఇలాగ క్రియేట్ అయింది. చూసారా ఇక్కడ మనకి అంటే డాక్యుమెంట్ తాలూకా కాలమ్స్ అనేవి మనకి ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ మనం లేఅవుట్లోకి వెళ్ళి మార్జిన్స్ అండ్ కాలమ్స్లోకి వెళ్తే సో అసలు ఇక్కడ మనం మార్జిన్స్ని 0 పెట్టేసుకుంటే ఇక్కడ ఏం చేద్దామంటే సో ఇక్కడ ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 2 mm. సో ఇక్కడ నేను ఇలాగ పెట్టుకున్నాను. అంటే నాకు ఇక్కడ బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది స్పైరల్ అంటే బెండ్ అయినది. ఓకే.
సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే డిజైన్ తాలూకా షేప్స్ నేను క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీనికి నేనేం చేస్తానంటే స్ట్రోక్ని నన్లో పెట్టుకుంటాను, ఫిల్లోకి వచ్చి ఒక లైట్ కలర్ లాగా పెట్టుకుంటాను. సో ఆ తర్వాత నేను ఇక్కడ కంట్రోల్ సి అని చెప్పి, అలాగే ఇక్కడ నేను ఏం చేయాలంటే కంట్రోల్ వి అని చెప్తా. సో దీనికేమో కలర్ వచ్చేసి కాస్త డార్క్గా ఉన్న కలర్ని ఇక్కడ ఎలా పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ కూడా నేను కంట్రోల్ సి చేసి, అలాగే పేస్ట్ ఇన్ ప్లేస్ అని చెప్పేసి జస్ట్ నేను ఏం చేస్తానంటే దాన్ని, అంటే ఇది జస్ట్ నా ఊహ అనమాట, అంటే ఇలాగే చేయాలని రూల్ లేదు, జస్ట్ ఇట్స్ మై ఇమేజన్. ఇక్కడ నేనేం చేశానంటే ఒక 3 బాక్సెస్ అనేది నేను ఇక్కడ డిజైన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ 3 బాక్సెస్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలైన్ అనే దాంట్లోకి వెళ్తే ఇందులో ఏంటంటే నాకు డిస్ట్రిబ్యూట్ లెఫ్ట్ అని చెప్పేసి, అంటే ఒకవేళ అవి నాకు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఇది నేను తీసుకుంటే ఏమవుతుందంటే నాకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. సో అవి సరి సమానంగా వచ్చాయి కాబట్టి ఈక్వల్ డిస్టెన్స్లో నాకు ఇక్కడ వచ్చేసినాయి. అయితే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీనికి ఏం చేస్తానంటే ఈ బోర్డర్లో ఇలా పేజ్ వరకు ఎక్స్టెన్షన్ చేశాను. ఓకే, సో అక్కడికి అది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నాకు ఒక మంచి డిజైన్ లాంటిదేదో కావాలనుకున్నా. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఏంటంటే ఓపెన్ కాదు. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళాలి. సో ప్లేస్లోకి వెళ్తే నాకు డెస్క్టాప్ మీద ఏంటంటే నేను నాకు కావాల్సినవేవో కొన్ని ఇమేజెస్ అనేది నేను పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఆ ఇమేజెస్ ఏదైతే ఉన్నారో ఆ ఇమేజెస్ పార్ట్స్ దగ్గరికి నేను వెళ్తాను. ఓకే, సో వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ఇమేజ్ది నాకు ఎక్కడ కావాలి అనేది నేను ఫస్ట్ ఆ పార్ట్ని నేను డిసైడ్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఈ ఏరియాలో నేను డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ నాకు ఈ ఇమేజ్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను పెట్టుకోవడం జరిగింది ఇలాగా. అయితే ఇక్కడ నాకు ఏంటంటే ఫర్ సపోజ్ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ నేను నా ఫర్మ్కి సంబంధించిన ఏదైతే ఆర్గనైజేషన్ నేమ్ ఉంటుందో
అది నేను ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఒక టెక్స్ట్ ఫ్రేమ్ తీసుకుంటాను. ఒక టెక్స్ట్ ఫ్రేమ్ తీసుకొని ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఫ్రేమ్ ఇలా డ్రాగ్ చేస్తాను, లేకపోతే ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ నేను సో ఇక్కడ కంట్రోల్ ఏ చేసి కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ గ్రాఫికల్ డిజైనింగ్ అనేది ఒక కోర్స్ నేమ్ తీసుకున్నాను, లేకపోతే గ్రాఫికల్ డిజైనింగ్. ఓకే, డిజైనింగ్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇంపాక్ట్లో పెట్టుకున్నాను. సో కొంచెం దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ తాలూకా ఫ్రేమ్ని ఇలాగా ఇంక్రీజ్ చేసుకొని ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి దీనికి నేను ఇలాగా ఒక రెడ్ కలర్ ఇస్తాను. సో కలర్ అనేది రాలేదు కదా, సో ఈ ఫ్రేమ్ని నేను ఇలా సెలెక్ట్ చేసుకొని టైప్లోకి వెళ్ళి క్రియేట్ అవుట్లైన్. సో ఇక్కడ గ్రాఫికల్ డిజైనింగ్, దీనికి ఒక సో నేను దీన్ని ఇక్కడ ఏం చేయాలంటే నాకు ఎక్కడ కావాలనుకుంటానో అక్కడ నేను ఎగ్జాక్ట్గా దాన్ని నేను అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ మనం ఒక ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఆల్ట్ డ్రాగ్ తీసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడి వరకు ఇలా పెట్టేసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళిపోయి ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫోటోషాప్ తాలూకా
లోగో ఒకటి తెచ్చుకొని అక్కడ పెట్టేసి ఇలా పెట్టుకొని ఒక టెక్స్ట్ ఫ్రేమ్ని మళ్ళీ ఇలా డ్రాగ్ చేసుకొని ఇందులో సో దీన్ని టైమ్ న్యూ రోమన్లో పెట్టుకొని ఇది మళ్ళీ టైప్లోకి వెళ్ళి క్రియేట్ అవుట్లైన్లో చేసుకొని దీనికి వైట్ కలర్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చేసి జూమ్లో చేసుకొని ఇలాగా పెట్టుకోండి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఫైల్లోకి వచ్చి ప్లేస్లోకి వచ్చి ఇక్కడ మళ్ళీ నేను ఇలిస్ట్రేటర్ అని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేయాలంటే ఒక చిన్న ఇది పెట్టుకొని ఇక్కడ నేను దీని తాలూకా లోగోని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం టెక్స్ట్ ఫ్రేమ్ అనేది మనం ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలిస్ట్రేటర్ అని చెప్పేసి ఇది టైమ్ న్యూ రోమన్లో మనం పెట్టుకొని దీన్ని టైప్లోకి వెళ్ళి క్రియేట్ అవుట్లైన్ అని చెప్పేసి ఇక్కడ నేను ఇది ఇలా పెట్టుకొని దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకొని ఇది మళ్ళీ జూమ్లోకి వెళ్ళిపోయి దీని తాలూకా సైజెస్ని
ఇలా మనం పెట్టుకున్నాము. అయితే ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే అవుటర్ పార్ట్లో సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ ఫర్ సపోజ్ ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి ఇన్డిజైన్ తీసుకొని ఇక్కడ ఇలా నేను పెట్టుకుంటాను. ఇక్కడ మనం మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి ఇన్డిజైన్ది ఒక చిన్నగా తీసుకొని దీన్ని నేను ఇక్కడ పెట్టుకుంటా. ఇలా పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒక టెక్స్ట్ ఫ్రేమ్ని మనం తీసుకున్నాం. ఇన్డిజైన్ అని చెప్పి దీన్ని టైమ్ అండ్ న్యూ రోమన్లో సైజ్ తగ్గించుకొని దీన్ని టైప్లోకి వెళ్ళి క్రియేట్ అవుట్లైన్. సో ఇక్కడ ఇక్కడ నేను ఇలా పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక ప్లేస్లోకి వెళ్ళి ఒక పిఎన్జి ఇమేజ్ని ఇలా నేను బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ సెండ్ టు బ్యాక్ అంటే ఆబ్జెక్ట్స్లో అరేంజ్లో సెండ్ టు బ్యాక్ అంటే డిజైన్ బ్యాక్ వెళ్ళిపోమని నేను చెప్పాను. అయితే ఇక్కడ నాకు
ఇక్కడ విండోస్లో ప్రాపర్టీస్లోకి వెళ్తే ప్రాపర్టీస్లో మనకి ఒపాసిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని నేను ఒపాసిటీ బాగా లైట్గా కనిపించలేనట్లాగా ఇక్కడ పెట్టుకుంటున్నాను. అంటే ఇట్స్ నథింగ్ బట్ ట్రాన్స్పరెంట్ అని అర్థం అనమాట. అంటే అక్కడ మనకి మెటీరియల్ మీద ఏంటంటే ఒక డిజైన్ టైప్ లాగా మనకు కనిపిస్తుంది, కానీ అక్కడ అలా ఉండదు అనమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఇక్కడ మళ్ళీ నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని దీనికి స్ట్రోక్ అనేది నన్ను చేసి ఫిల్ కలర్లో సో ఇక్కడ నేను ఇలా తీసుకుంటాను. అయితే ఇది మనం తీసుకొని ఇక్కడ ఇది ఏదైతే కోడ్ సేమ్ ఉందో దాన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ V చేస్తాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు రెండూ కూడా ఒకే కలర్లోకి నాకు ఇక్కడ క్రియేట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఆల్ట్ డ్రాగ్ చేసుకుంటాను. ఓకే, ఆల్ట్ డ్రాగ్ చేసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా సన్నగా తీసుకొని దీనికి వైట్ కలర్ తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇలాగా రొటేషన్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ క్లోజింగ్ బ్రాకెట్ తీసుకొని దీన్ని ఇలాగా ముందుకు మనం ఇలా తీసుకొద్దాం. ఓకే, ఇలా మనం తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఆల్ట్ డ్రాగ్ తీసుకొని ఇక్కడ తీసుకొని ఈ లోగోని ఆల్ట్ డ్రాగ్ చేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని నేనేం చేస్తానంటే మళ్ళీ ఇక్కడ
కంట్రోల్ సి, అలాగే పేస్ట్ ఇన్ ప్లేస్ అని చెప్పేసి దీన్నేమో ఇలా పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఓపెన్ అని కాకుండా ఫైల్ ప్లేస్ అని చెప్పి ఇది ఓపెన్ చేసి ఇది ఇక్కడ ఇలాగా పెట్టుకోండి. పెట్టుకొని ఇది అయిపోయిన తర్వాత ఆల్ట్ డ్రాగ్ అని చెప్పి దీనికి ఇక్కడ ఇలాగా కలర్ మార్చేసి ఇక్కడ నేను ఆల్ట్ డ్రాగ్ అని ఇక్కడ పెట్టేసుకుంటాను. అలాగే ఇది కూడా ఆల్ట్ డ్రాగ్ అని ఇది ఇక్కడ పెట్టుకుంటాను. సో ఇక్కడ మళ్ళీ జూమ్లోకి వెళ్ళిపోయి ఇలా పెట్టుకొని
ఇక్కడ మళ్ళీ విండోస్లో ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒపాసిటీ ఒక 10% పెట్టేశారు అనుకోండి. ఒక 20%. సో ఇప్పుడు నేను ఏంటంటే నాకు ఒక బుక్ తాలూకా కవర్ పేజ్ నేను డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఒక ఇమేజ్ కింద నేను కన్వర్ట్ చేయాలి, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని చెప్పి మనం బుక్ కవర్ అని ఇవ్వాలి. ఆ తర్వాత ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ అని చెప్పి ఇక్కడ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకొని జేపీజీ ఇమేజ్ అని చెప్పి సేవ్ చేశారు అనుకోండి. ఇక్కడ రెజల్యూషన్ నేను 300 ఇస్తాను, ఇచ్చి ఎక్స్పోర్ట్. ఓకే, సో ఇది అయిపోయింది కాబట్టి ఇది నేను క్లోజ్ చేసేస్తాను. సో మనకి ఫైనల్గా ఏంటంటే ఒక బుక్ కవర్ పేజ్ అనేది మనం ఎలా డిజైన్ చేయాలి అనేది ఈరోజు సెక్షన్లో మనం నేర్చుకోవడం జరిగింది. చూసారా మరి? అంటే ఫోటోషాప్లో డిజైన్ చేస్తే మనకేమవుతుంది అంటే మనకి కాస్త పిక్సెల్స్ కనిపించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ ఇన్డిజైన్లో మనం ఒక కవర్ పేజ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి, అంటే ఇక్కడ ఇంకా ఆ ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అంటే బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, ఫోన్ నెంబర్స్ ఏంటి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, ఆ ఫర్మ్ తాలూకా రేట్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఇదంతా నేను రాయలేదు, జస్ట్ ఒక అంటే ఎలా హౌ టు డిజైన్ ద వన్ బుక్ కవర్ అనే దాని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపించాను. ఓకే, థ్యాంక్ యూ.